చూస్తున్న దేవుడు ఆయన. నీ దేవుడు ఎవరంటే మాట్లాడే దేవుడు ఆయన. నీ దేవుడు ఎవరంటే అన్ని గమనించే దేవుడు కాబట్టినే, అన్ని గమనించిన దేవుని దగ్గర నీ ఉన్నావు కాబట్టినే నువ్వు ధైర్యంగా ఉండాలి. అది దేవుని చిత్తం. ఆమేన్. అట్లాంటప్పుడు చూడండి, మనల్ని ఎవ్వరు మాట్లాడకపోయినా పర్లేదు, మనతో ఎవరున్నా పర్వాలేదు, ఈ లోకమంతా తృణీకరించిన పర్లేదు, కానీ నీవు నమ్ముకున్న దేవుడు ఎవరంటే నమ్మదగిన దేవుడు, ప్రతి క్షణం గమనించే దేవుడు ఆయన. ఆయన నీతో ఉన్నాడు కాబట్టినే, మనతో ఉన్నాడు కాబట్టినే. ఒంటరిగా నేను చిన్న గుడిసెలో ఉన్నప్పుడు మేమిద్దరం గువ్వ మునుగుతున్నాడు మూడితే మా పరిస్థితి ఎవరు చెప్పుకోలేక పరిస్థితిలో ఉన్నాం. అయినను నేను పిలిచింది ఒక మనుషుడు పిలిస్తే నేను రాలే, ఒక మనుషుడు చెప్తే నేను రాలే. దేవుడు పిలిచింది కాబట్టి దేవుని మాటకు లోబడి వచ్చిన నేను. ఏ మనుషుడు వస్తే నేను చర్చికి రాలే, ఏ మనుషుడు వస్తే నేను సంఘాన్ని కట్టలే. ఎవరు లేనప్పుడే నేను దేవుని దగ్గర నేను నమ్మకంగా ఉన్నా. ఆ నమ్మకత్వంలో ఈ రోజు కృపలో నుంచి అధిక కృప. మామూలుగా అంత పెద్ద మందిరం కట్టించింది కేవలం నా యేసే, దేవుని కృప. అందుకోసమే సంగమా, మనం ఎవరిని నమ్మకూడదు, దేవుని ఆశ్రయించిన తర్వాత అప్పులు కావచ్చు, రోగాలు కావచ్చు, అనారోగ్య సమస్య ఉండొచ్చు, నానా విధములైన రోగముల చేత పీడింపబడుతున్నప్పుడు మనము భయపడొద్దు. భయపడ్డది ఎవరంటే దయ్యం భయపడుతుంది, కానీ మనము దేవుని బిడ్డలుగా మనము రోషం కలిగి ఉండాలి. ఆమేన్. చదువు మీద యెహోవా వర్షము కుమ్మరించేంత వరకు. ఎండాకాలం వచ్చింది, పని లేదు, ఏం చేయాలి నేను, నా పిల్లలు ఎట్లా, నా భర్త ఎట్లా, నా భార్య ఎట్లా, నా కుటుంబం ఎట్లా, చిట్టీలు ఎట్లా, ఈ పరిస్థితి ఎట్లా అని ఎన్నో సార్లు ఆలోచన చేసినేమో సంగమా. దేవుడు అంటున్న మాట ఏంటిదంటే, ఎండాకాలం అంటే వర్షము కుమ్మరించేంత వరకు